ఆయనే పాపం చాలా ఇది చేశారు. వచ్చిన ఫ్రెండ్స్‌ని కూడా పరిచయం చేస్తూ ఉండేవారు పాపం. ఆయన ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చారనుకో ఒక ఫ్రెండ్ లాగానే పరిచయం చేసేవారు నన్ను. ఈడేదో చిన్న ఆర్టిస్టు, ఈడేదో చేస్తున్నాడు అన్నట్టు ఎప్పుడు చూడలే. అది వాళ్ళకి అసలు వాళ్ళ బ్లడ్‌లోనే లేదబ్బా. అసల అది ఇప్పుడు 8 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు మొన్న ఈ సినిమాకెళ్ళా 'పెద్దికి'. నేను అన్నీ ఫాలో అవుతున్నానురా. చాలా బాగా సక్సెస్ అయ్యావు. అప్పుడు మీద చాలా హ్యాపీ. నువ్వు ఇంత సక్సెస్ అవ్వటం అని చెప్పి. నువ్వు పెద్ద యాక్టర్ అయ్యావు. అప్పుడు మీద ఇప్పుడు మంచి మంచివి చేస్తున్నావు. నేను అన్నీ ఫాలో అవుతున్నాను నీవి. అలా బాగా చెయ్యి అది ఇది అని చెప్పి ఒక 20 నిమిషాలు మాట్లాడారు 'పెద్ది' షూటింగ్‌లో. నేనేమనుకున్నా 8 ఏళ్ళు అయిపోయింది కదా! మనం ఏం గుర్తుంటాం. సార్ బోలెడు మనతో చేస్తారనుకున్నాం గానీ అసల మధ్యలో ఎక్కడ పెద్ద కలిసిందేమి లేదండి. ఎక్కడో ఒకసారి గేమ్ చేంజర్ కాదు ఇది మన 'ఎస్‌వైజీ' సంబరాలు ఏటిగట్టు ప్రీ రిలీజ్‌లో చూసాను అంతే. ఇంక మధ్యలో ఎక్కడ కల్లా రంగస్థలం నుంచి పెద్ది దాకా అది అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో జరిగినప్పుడు వచ్చినట్టు జస్ట్ వెళ్ళి ఆ రోజే కలిసాను నేను. కరెక్ట్. అంతే అండి. పాపం అలా తర్వాత అసలు నీ అంటే ఇప్పుడు యాక్ట్రెస్ కెరీర్ కనిపించినంత గ్రీన్ గా ఉండదు. అవునండి. అంటే నీ జర్నీ మొదటి నుంచి ఈ కొబ్బరి చీపుర్లు కట్టి చెరువులో నాచు తీసే దగ్గర నుంచి అంత స్ట్రగులే నీ లైఫ్ లో. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ గా చేసే ప్రయాణంలో కూడా బోల్డ్ అవమానాలు ఉంటాయి, తిరస్కారాలు ఉంటాయి, మనం బయటకు చెప్పుకోలేని బాధలు పడతారు మీరు సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా. అలాంటి పరిస్థితి గనక నిన్ను ఒక్కసారి ఆలోచించుకుంటే ఏది ఎక్కువ నిన్ను బాధ పెట్టింది, ఏది ఎక్కువ నిన్ను ఆనందపరిచింది? హ్యాపీగా అంటే ఫస్ట్ ఫీల్ అయింది ఒక 2 విషయాలు హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రంగస్థలం చిరంజీవి గారు ఈ సినిమాతో నీకు మంచి పేరు వస్తుంది అన్నారు. అప్పుడు అసలు సినిమా రిలీజ్ అవ్వలేదు. అప్పటికే ఆయన చూస్తారు. అది చాలా హ్యాపీ మూమెంట్. తర్వాత మహేష్ బాబు గారు రంగస్థలం చూసి ఆ కుర్రోడు ఎవరు అని ఒకసారి ఇంటికి పిలండి అని చెప్పి అడిగితే ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు సుకుమార్ గారు. ఈ 2 చాలా హ్యాపీనెస్ ఇచ్చినాయి నాకు. బాధ అంటే ఏమి లేదులే కానండి. బాధ అంటే బేసిక్‌గా ఎవరో ఒక యాక్టర్ నా పేరు ఎందుకులే కానండి అతని పేరు చెప్పాను నేను. ఇలాగా అన్న మీ పేరు చెప్పి రిఫరెన్స్ రాశాను నేను ఫలానా ఆఫీస్‌కి వెళ్ళి అని చెప్పి రాస్తే నువ్వు నా పేరు ఎందుకు చెప్పు అది ఇది ఇది డామ్ డూమ్ డెకరం అని చెప్పి సెట్లు అందరు ఎదురుకుండా నన్ను చాలా పచ్చిబూతులు తిట్టాడు అతను. అవునా నన్ను చాలా పచ్చిబూతులు తిట్టారు. తిడితే కొన్ని రోజులుగా ఆ తర్వాత నేను ఆయన కాంబినేషన్లో కూడా యాక్ట్ చేశాను. చాలా తిట్టారు. నేను ఆ తర్వాత ఒకటే అనుకున్నా, ఒక మనిషి ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఫోటో అడిగినా మన రిఫరెన్స్ చెప్పినా నేను అసలు ఎవరిని ఏమనకూడదని ఫీల్ అయ్యాను. నేను చాలా మందికి అండి మనం పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కానండి, చాలా మందికి నాకున్నంతలో నేను డబ్బు సాయం చేయకపోవచ్చు కానండి, నేను చేసిన మాట సాయం వల్ల 5 కోట్ల ప్రాజెక్టులు, 3 కోట్ల ప్రాజెక్టులు, లేకపోతే కొంతమంది 1 కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం నేను చెప్పిన ఒక మాట సాయం. నేను అలాగే డబ్బు సాయం చేయలేదు, ఓన్లీ మాట సాయం అంతే. 10 మందికి చేస్తాం, 10 మందిలో 9 మంది నన్ను పెట్టుకోలేదు. నేను ఒకటే నమ్మాను, మనం 10 మందికి హెల్ప్ చేస్తున్నాం, 10 మందిలో 9 మంది పెట్టుకోకపోయినా ఎవరో ఒకరికి నీతి ఉంటుంది, ఎవడో ఒకడు మళ్ళీ నన్ను లేపుతాడని నమ్మకం అంతే. ఒక 10 విత్తనాలు వేసాం, అన్ని మొక్కలు రాకపోవచ్చు, ఏదో చెట్టు అవుద్ది మళ్ళీ నీడేస్తుందని నమ్మకంతో మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు నువ్వు ఎందుకు కొంతమందికి అలాగే రెఫరెన్స్లు ఇస్తున్నావు అది ఇది అన్నారు. ఏం కాదు, ఇప్పుడు నేను మీకు సాయం చేశానండి, మీకు ఒక మాట సాయం చేశాను, మీరు నాకు చేయకపోవచ్చు, భగవంతుడు వేరే వాళ్ళ ద్వారా నాకు ఆ మంచి చేపిస్తాడని నమ్మి నేను ఎప్పుడు ఆపలేదండి. నేను వాట్సాప్లో పలానా యాక్టర్ కానీ పలానా డైరెక్టర్ కానీ పలానా ప్రొడ్యూసర్ నెంబర్ షేర్ చేసో లేకపోతే యాక్టర్కి పలానా దాంట్లో ఆఫర్ ఉందని చెప్పి షేర్ చేసో అలాంటి వాళ్ళు చాలా మంచి సక్సెస్ అయ్యారు. చాలా మంది పేర్లు చెప్పకూడదు, చాలా మంచి సక్సెస్ అయ్యారు. వాళ్ళ అంతరాత్మకు తెలిసేది, ఎందుకంటే మనకు కూడా అలా చేస్తేనే వచ్చాం మనం. అంతే తప్ప ఎప్పుడు ఒక మనిషిని దూషించడం కానీ, ఒక మనిషి మన దగ్గరికి ఫోటోకి వచ్చినప్పుడు వాళ్ళ మీద చిరాకు పడడం కానీ, నేను కొంతమందిని చూసి ఇలా ఇప్పుడు అవ్వకూడదని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు వాళ్ళు చూస్తేనే మనకు టైం ఉందనుకోండి, 1 గంట అయినా సరే నేను నిలబడి ఫోటోలు ఇవ్వడానికి రెడీ అండి. నాకు తెలిసి నాకు ఆ నమ్మకం ఉంది. బాగా ఎక్కువ ఫోటోలు ఇచ్చిన వాళ్ళు ఆర్టిస్ట్లో వన్ ఆఫ్ ద లిస్ట్లో నేను ఉంటానండి. ఒక 48 నిమిషాలు 58 నిమిషాలు అలాగే నేను అన్నం తినకుండా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి. ఎవరైనా ఫోటో అడిగితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే 1 గంట టైం ఉంటే నేను అలా ఇస్తానే ఉంటాను. ఎంతమంది వచ్చారో అంతమందికి ఇస్తానే ఉండేవాడిని అండి నేను. ఎందుకంటే ఒక మనిషి ఈక్వల్ ఒక మనిషి కాదు. నేను ఒక మనిషిని తిట్టాను, ఆ మనిషి నా గురించి 100 మందికి వెళ్ళి చెప్పొచ్చు. అది ఒక మనిషితో నేను మంచుకున్నాను, అతను వెళ్ళి 100 మందికి చెప్పొచ్చు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ మనకి చేయొచ్చు. కానీ బేసిక్గా మనం తిట్టిన వాళ్ళంతా మనకి ఇన్స్పిరేషన్ ఒకప్పుడు. కానీ నాకు అనిపించింది ఓ అమ్మ దూరం నుంచి చూసి మనం ఒక మనిషిని ఇష్టపడతాం, దగ్గరికి వెళ్ళాక
ఆ విలనిజం చూస్తే మనం తట్టుకోలేమేమో అనిపించింది. మనం దూరం నుంచి చూసి ఒక అబ్బాయిని ఎవరొకరిని ఇష్టపడతాం, దగ్గరికి వెళ్ళిన తర్వాత అరిచేసి అది చేస్తే కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఫీల్ అయిపోతారు. కదా మరి. అంతే, అది తప్ప నాకు ఏం బాధ ఏం కాదు. ఆయన అంటే బేసిక్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. అంతే, చాలా చాలా ఇష్టం. నాకు బాగా ఇష్టమైన ఎవరు ఎందుకులేండి, ఎవరైతే ఏమో చెప్తున్నా, మన ఫేవరెట్ అతను. బేసిక్ గా నేను అతను కాలుకి దండం పెడతాను ఎక్కడైనా కనపడితే. ఆయన ఇప్పటికీ నాకు ఎక్కడైనా కనపడ్డాడంటే ఆయన కాలుకి దండం పెట్టేసి నమస్కారం పెట్టి వచ్చేస్తాను. నువ్వు కాళ్ళకి దండం పెట్టే అంత పెద్ద నటుడు ఎవరబ్బా? చిన్న నటుడే అండి. చిన్న నటుడు, చిన్న నటుడే అంతే. మళ్ళీ పేరెందుకు లేదు. మరి కాళ్ళకి ఎందుకు దండం పెడతావు నువ్వు? నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు ఆయన చూసి ఇలా యాక్టర్ అవ్వాలి చిన్నగా అని అనుకునేవాడు అనమాట. అంటే కామెడీ యాక్టరా, హీరోవా? పర్లేదండి, కామెడీ హీరో అన్ని అర్థమవుతుంది నాకు. నేను చెప్పను పేరు గాని పర్లేదండి. ఎందుకు పాపం మంచిదే అది. బేసిక్ గా అంటే ఆయనకు కూడా గుర్తుండదు అది, మనం హట్ అయ్యాము మనం బాధపడ్డామని అది గుర్తుండదు. అది ఆయన మర్చిపోయి ఉంటాడు. ఆయనకు ఒక క్యాలీలు చెప్తా ఉన్నా నేను ఎప్పుడు కోప్పడ్డాను. ఎందుకంటే పాపం మనలాంటి వాళ్ళు 100 మంది ఆయన్ని ఇది చేస్తా ఉంటే, ఎవరో 100 మంది వెళ్ళిపోయి పేర్లు రాసేస్తా ఉంటే ఆయనకి ఎలా ఉంటది? పాజిటివ్ థింకింగ్ కావాలి మహేష్. ఇప్పుడు కూడా ఎదుటి వాళ్ళు మన అన్నారని మనం ఎప్పుడు బాధపడకూడదు. మనం పాజిటివిటీలో మనం ఉన్నప్పుడు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. పాజిటివిటీ. ఒక 100 మంది ఆయన నాన్ స్టాప్ కి ఇబ్బంది పెడుతుంటే అందులో నేను 100 వాడిని అయి ఉంటాను. అందుకని ఆ 99 మంది ఆగింది నా మీద ప్రదర్శించి ఉండొచ్చు, ఏం తెలియదు. కానీ ఆ తర్వాత చాలా మంచి పాజిటివ్ గానే మనం అంటే చాలా తమ్ముళ్ళలాగా, మనం ఒక అన్నయ్యలాగా అలాగే ఉంటాం. గుడ్.